వాళ్ళ బాధలు అంటే 30-40 వేల రూపాయలు చేతికిచ్చి మళ్ళీ 30-40 వేల రూపాయలు పెట్టుకొని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలను కూడా ఆక్యుపై చేసుకొని వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళ కడుపు మండి వాళ్ళ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తే అది నేనే అనుకుండి బ్యాక్గ్రౌండ్ చేసినట్టు ఎవరైనా కలెక్టర్స్ ఆడంటే చెప్తారు, లేదా ఎవరికైనా అన్యాయం జరిగితే అధికారుల దగ్గరికి పొమ్మని ఎవరైనా చెప్తారు. నేను ఒక బీజేపీలో ఉన్నత స్థాయిలో లీడర్ని కాబట్టి నా దగ్గరికి వస్తే ఎవరికైనా కూడా సజెషన్ చెప్తా. దీన్ని తప్పుగా చేసుకొని నేనేదో చూపిస్తున్నాను, నా మీద వ్యక్తిగత కక్ష పెంచుకొని నా మీద దిట్టిన వాళ్ళ ముగ్గురు కమ్మ వాళ్ళే, అగ్రకులానికి చెందిన వాళ్ళు తల్లి బిడ్డ బావ. వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓ రోజు కాఫీ కూడా తాగింలేదు వాళ్ళతో నేను. కానీ నేను అన్నం పెట్టినాను చేసినాను అది ఇది అని తిడుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టబోతున్నాను. ఖచ్చితంగా ఈ కేసును కట్టాల్సిందే. కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి విచారించాలి. వాళ్ళ మీద కరెక్ట్ ఓబుల్రాజు మీద కేసు కట్టాల్సిందే, జైలుకు పంపి. ఇంతవరకు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఓబుల్రాజు ఇంత ఎత్తుకు ఎదిగినాడు. ఏమీ లేని ఆటో తోలుకుంటే ఓబుల్రాజు ఈరోజు బుల్లెట్ బండి తీసుకొని గొలుసులు వేసుకొని చైన్లు వేసుకొని బుల్లెట్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయని పోలీసులు వాళ్ళకి తెలియదా? అందరికీ తెలుసు. తెలిసినా ఎందుకు కూరుకున్నారు అన్నది నా ప్రశ్న. పోలీసు వాళ్ళకి ఇంతకుముందు కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఇంతకుముందు నరేంద్ర అనే పిల్లని కొట్టినారు కూడా. అయినా ఇన్ని జరిగిన ఆడోళ్ళని నీచాతి నీచంగా మాట్లాడి ఎంతమందిని బలి చేస్తుంటే ఎవరు మాట్లాడితే వాళ్ళు మిమ్మల్ని కొడిపిస్తా చంపిస్తా నరికిస్తా అంటే ఈరోజు నా ఇల్లు ముట్టడి చేయాలని చెప్పినారంటే వేరే వాళ్ళకి. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, నాదో ఎవిడెన్స్ కూడా ఉంది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తి ఓబుల్రాజుని ఫస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ రౌడీ షీట్ ఓపెన్ చేసి మీరు జైలు పంపించాలని ఈ సందర్భంగా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఇటుకలపల్లి సిఐ ఇబ్బంది అని పెట్టినామా మేము? ఏ రోజు కూడా ఎటువంటి ఇబ్బంది మేము పెట్టలేదు. అసలు నీకు ఏమి కావాలంటే నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టినాం. తెచ్చిపెట్టినందుకు ఈ పొద్దు మాకు గుణపాఠం చెప్తున్నావు నువ్వు. ఆడల మాదిరి కలెక్టర్ ఆఫీసులు ఎంఆర్ఓ ఆఫీసులు అక్కడ పోయి అర్జీలు ఇప్పడము, వీళ్ళతో పోయి అర్జీలు ఇప్పడము ఇది కరెక్ట్? నీకు రామూర్తన్నా నువ్వు పెద్దోడైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఏముంది చెప్పేసారు రామూర్తన్నా. నువ్వు బీజేపీలో పని చేస్తాను అంటున్నావే, రోంతన్నా విశ్వాసం ఉంది నీకు. మళ్ళా ఏమంటావు దాన్ని మాలమహాల్లో ఉన్నాయంటారు. ఇక్కడ ఇచ్చినదంతా మాలి వాళ్ళకి, మాల వాళ్ళకి, ఎరికులకి, సుగాలకి అటువంటి జాతికి మనం ఇచ్చినది. ఎవరికి రొడ్లకి లేదు, కమ్మలకి లేదు, ఎటువంటి ఏరే కులాలకి ఎవరికి లేదు. కానీ నీకు రోంత కూడా విశ్వాసం లేదన్నా. ఈ పొద్దు నన్ను ఏమంటుందా ఎంత లెక్కిచ్చిందని నాకు రమ్మను కొట్టాలలోకి వచ్చి తేల్చుకోము. దమ్మ ధైర్యం ఉంటే కొట్టాలలోకి వచ్చి మనం ఏందో ఎస్పీ దగ్గర పిలుచుకొస్తాము, డిఎస్పీ పిలుచుకొస్తాము, ఎవరినైనా పిలుచుకొచ్చుకోమను. ఇక్కడ నిరూపించమని వాళ్ళని ఎంత డబ్బులు ఇచ్చినారు, ఎవరైనా ఎంత డబ్బులు ఇచ్చినా నిరూపించను. ఊరికే ₹1,00,000 ఇచ్చినామంటారా? ఏ రోజు ₹1,00,000 ఇస్తే నిరూపించండి. ఏదో ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఏమన్నా ఈడో ఉంది లేకపోతే ఏమున్నా సరే మీరు ఈడో ఏమున్నా తీసుకొచ్చి మా కొట్టాలకి రాని. మీకు దమ్మ ధైర్యం ఉంటే ఎక్కడో మాట్లాడుకుంటా ఏడో మీడియా ఇచ్చుకుంటా కాదు. మేము డైరెక్ట్ కొట్టాలని ఉన్నాము. మేము ఎక్కడ దొంగ పోలేమేమో. దుడ్డు తీసుకునే వాళ్ళమంటే ఈ పొద్దు మేము బయట ఉండే వాళ్ళమే. మేము దుడ్డు తీసుకోలేదు కాబట్టి పేద ప్రజలకి మేము అన్యాయం చేయలేదు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చాము. వాళ్ళు మాట్లాడి మీడియాలో మాట్లాడిన ఆయన ఎవరు శకుంతల కానీ, లక్ష్మీదేవి కానీ, ఆయన పేరు ఏం పేరు శ్రీలత కానీ, శ్రీలత కొంపట్లే ఉంది. మేము ఎవరో ముట్టుకోలేదు దాన్ని. లక్ష్మీదేవి కొంపట్లే ఉంది, శకుంతల కొంపట్లే ఉంది, అందరు కొంపట్లే ఉన్నాయి. ఏ రోజైనా మేము పొమ్మని చెప్పలేదు. వాళ్ళంతకాలం పోయి ఈ పొద్దు మమ్మల్ని బురదలు తల్లుతారా? మేము అట్లా బురదలు తెలుసుకునేది కాదు. మేము పేదలకి అండగా నిలబడేవాళ్ళమే. మీయాకట్ట బయటకు పోయి పోలీసులను ఆస్కరించి కలెక్టర్ ఆస్కరించాలి కాదు. మేము ఖచ్చితంగా మేము నిజాతిగా ఉన్నాము, నిజాతిగానే పోరాడుతున్నాము. మీ మాదిరి ఆడలు వేసుకొని 3-4 ఆడలు వేసుకొని అదే రామూర్తన్న 3-4 ఆడలు వేసుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. రామూర్తన్న బుద్ధి తెచ్చుకో రామూర్తన్న. ఇప్పుడు కూడా చెప్తాను చూడే, నేను నీకు ఎంత మంచి కోరినా అంత మంచి కోరినా వైన్ షాప్ తాగి 50 ఎత్తులు తిరిగిన రామూర్తన్న నేను నేడైనా కూడా నీకోసము బాగా గుర్తుపెట్టుకో రామూర్తన్న. అదే రామూర్తన్న అని చెప్తాను, నేను తిట్ల నిన్ను బాగా గుర్తుపెట్టుకో రామూర్తన్న అని చెప్తానా. కానీ మా పేదల కోసం మీరు అన్యాయం చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని మానుకోండి, కట్టడించుకోండి. అన్న జర్నలిస్టులకి మేము ఇల్లు ఇచ్చి నిరూపిస్తే ఈ కాలనీ వదిలేసి మీకు అప్పు చెప్పిపోతాం. కాలనీ జర్నలిస్టులు ఎవరికే సరే మేము ఇల్లు ఇచ్చింటే ఈ కాలనీ వదిలేసి మేము వెళ్ళిపోతాం, వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోతాం. లేదు వాళ్ళు ఏం చేయాల? ఇద్దరు పేర్లు చెప్తూ వెంకట్ సాయిరామ్ అని వాళ్ళిద్దరికి 4 ఇల్లు. వెంకట్ సాయిరామ్ కి అసలు మా కాలనీకి అడుగులు పెట్టిన వాళ్ళు, మా కాలనీలోకి వాళ్ళు ఇంతవరకు మా కాలనీ కూడా చూసింది లేదు. నిన్న చూసారు వాళ్ళు. డబ్బులు ఏమన్నా ఇచ్చారా? ఎవ్వరు ఒక్క రూపాయి ఎవరితో మేము తీసుకోలేదు, ఎవరితో లంచం తీసుకోలేదు. మేము వాళ్ళ కొట్టాలు కూడా ఎక్కడ పోలేదు. అన్నట్లే ఇప్పుడు సీఐ కాదు, డిఎస్పీ కాదు, మేము ఎక్కడికైనా పోతాం. బీజేపీలో ఉండి నువ్వు తప్పుడు గుద్దులు పూసుకుంటూ జై శ్రీరామ్ అంటావే. నీకు బుద్ధి జ్ఞానం ఏముందా రామూర్తన్న? నీకు చెప్పనా?
చెప్పు ఎట్లా బుద్ధిగా నీకు ఏమన్నా చెప్పు పెద్దోడే నువ్వు ఎవరన్నా ఇంటెలిజెంట్ ఎవరికి ఇచ్చినా మనం మేము తరాలు నువ్వు చూపివా నువ్వు నిరూపించకపోతే నువ్వు తప్పుడే బీజేపీ పని చేయకూడదు నిజంటే నిజం చెప్తాను రిపోర్ట్ డబ్బులు ఇచ్చానని చెప్తావా ఎట్లా చెప్తావన్నా వాళ్ళు ఎందుకు ఇచ్చారన్న డబ్బులు నాకు తప్పుడు ప్రచారం వచ్చిన తర్వాత నేను ఇంతవరకు ఎవరిని ఏది మాట్లాడలేదు ఎవరినే కానీ ఏది మాట్లాడము మేము మనకేం అవసరం చెప్పు వాళ్ళ మాదిరి ఇచ్చేవాళ్ళు కాదు మేము గౌరవంగా బతికేవాళ్ళు మేము గౌరవంగా బతుకుతున్నాం ఇప్పుడు కూడా గౌరవంగా బతుకున్నాం వాళ్ళ మాదిరి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ పోర్టల్ చుట్టూ తిరగను నేను నాకే అవసరం నేను దౌర్జంగా నేను ఖచ్చితంగా నిజాతీగా బతుకుతున్నాను నేను మీరు మాదిగా మాలవాళ్ళని తిట్టించారు అగ్రకులాలతో అంటారు దానికేం చెప్తారు మాదిగా మాల ఉండేది ఈడ ఎవ్వరు వాళ్ళు ఎవ్వరు లేరు మాదిగా మాల సుగాల ఎరికల మొత్తం వీళ్ళే ఉండేది ఎవరు లేరు నేను వెళ్ళుకోండి ప్రతి కులము ఉందినా అంటే కమ్మలు పేదలు లేరా రొడ్లు పేదలు లేరా అంటే రొడ్లు కోటీశ్వరులు ఉన్నారా కమ్మలు కోటీశ్వరులు ఉన్నారా అంటే రొడ్లకు న్యాయము మాదిగమ్మలకు న్యాయము సుగాల ఎరుకులకు న్యాయము అంటూ ఉంటుందా అదే అంబేద్కర్ రాసినది ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఒకటే రాసిన అంబేద్కర్ అందరికీ వర్తించాలని రాసిన అంబేద్కర్ మాకు ఒకరికే రాయలా అదన్నా మీ ముందు ఇన్ని మాటలు మాట్లాడిన ఆ వ్యక్తికి ఏమని వార్నింగ్ ఇస్తాను అది చెప్తాను కదా అదే రామూర్తి అన్న నేను గినంత బాగుంటే దాని కథ వేరుగా ఉంటుంది ఇంతవరకు నీకు పెద్దలని చెప్పి ఎంతో గౌరవిస్తాను ఇప్పుడు కన్నా మానుకో లేదా నిరూపించు